మా ఆడపడుచులు, మా అక్కలు, మా చెల్లెండ్రు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా యువమిత్రులు ఒకప్పుడు పంచగట్టుకొని వ్యవసాయం చేసే కాడి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకొని వ్యవసాయం దాటి ఈరోజు సూట్ వేసుకున్న సోదరులు కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్న సందర్భంలో కొన్ని అంశాలను మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు నేను భావిస్తున్నా. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా ఆనాడు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రులుగా, నిజాం సర్కారు నుంచి విముక్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి 2014 వరకు 6 దశాబ్దాలు పైగా పరిపాలన సాగించి మన రాష్ట్రం మీద, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు అప్పు ఇచ్చింది 69,000 కోట్ల రూపాయలు. దాదాపుగా 60 ఏళ్ళు 18-19 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకిచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయలు అక్షరాల. జూన్ 2, 2014 నాడు ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 69,000 కోట్ల రూపాయలు. జూన్ 2, 2014 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలనలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యత అప్పజెప్పినప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్పు 8,11,000 కోట్ల రూపాయల అప్పు. అక్షరాల 18 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 60 ఏళ్ళు 69,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే కేవలం ఒకే ఒక్క కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబము 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు మనకు అప్పచెప్పితే అప్పుల ఊపిలో నిండా ముంచేసి మళ్ళీ లేవ్వడానికి కూడా అవకాశం లేకుండా మన మీద మన్ను గప్పి అప్పుల్లో నిండా ముంచి అప్పులు తప్పులు చేసి 8,11,000 కోట్ల రూపాయలతోని బాధ్యత అప్పచెప్పింది. ఎన్నికల సందర్భంగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేమంటే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తుంది, 4 లక్షల కోట్ల అప్పు కూడా లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. సరే అరాకొరా ఏమైనా చంద్రశేఖరరావు గారు అప్పు చెప్తుండేమో అని బాధ్యత చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యత తీసుకున్న బట్టి విక్రమార్క గారికి మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో నేను ఒక మాట చెప్పిన, మంత్రులందరి అనుమతితో అసలు పూర్తిగా మన రాష్ట్రం ఎంత అప్పు ఉంది, ఏ విధమైన అప్పు ఉంది, ప్రభుత్వం ప్రత్యక్షంగా తెచ్చుకున్న అప్పేంది, వివిధ కార్పొరేషన్ల మీద తెచ్చుకున్న అప్పేంది, వివిధ శాఖల మీద తీసుకొచ్చిన అప్పేంది, ఎన్ని రకాల అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయో లెక్కలు తీయండి. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న అధికారులను పిలిచి కూర్చోబెట్టండి. ఒక శ్వేత పత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు పూర్తి వివరాలు అందిద్దామని మేము ప్రయత్నం చేసినాం. ఇక తవ్వుతున్న కొద్దీ గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయి. అప్పులే కాదు, అందిన కాడికల్లా చేబదులు తీసుకొచ్చి 7 తారీఖున నేను బాధ్యత తీసుకొని ఆఫీస్కి వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఈ నెల మీ జీతం వచ్చిందా అని అడిగిన.
మా జీతం ఎక్కడిది సార్, నెల చివరికి కానీ వచ్చే పరిస్థితి లేదు. అది కూడా ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నారు సార్. వెనకటికి